ఓసారి పార్వతీదేవికి జీవరహస్యం, అమరత్వం గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగింది. శివుడిని అడిగింది. మంచు కొండల్లో ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో దానిని వివరించాడు. ఆ అమర కథను చెప్పిన స్థలమే అమర్నాథ్. జీవరహస్యాన్ని ఎవరూ లేని చోట చెప్పాలనుకున్న శివుడు పహల్గాంలో నందిని వదిలేసి పార్వతీదేవితో కొండెక్కాడని చెబుతారు. మార్గమధ్యంలో చందన్వరి వద్ద నెలవంకని, శేషనాగ్ సరస్సు వద్ద కంఠాభరణమైన పాముని, మహాగుణాస్ పర్వతం వద్ద గణేశుడిని, పంజితర్ని వద్ద పంచభూతాల్ని విడిచిపెట్టాడు. త్రినేత్రంలోని కాలాగ్నిని కూడా వదిలి ఏ జీవి కనిపించినా భస్మం చేయమని ఆదేశించి గుహలో ప్రవేశించాడు. శివుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా తాను పరుచుకున్న జింక చర్మం మీద ఉన్న రంధ్రంలో 2 పావురాలు ఉండిపోయి శివుని చెప్పిన రహస్యాన్ని విన్నాయి. వాటికి శివుడు అమరత్వాన్ని ప్రసాదించాడని, అవి ఇప్పటికీ అమర్నాథ్ గుహల్లో కనిపిస్తాయని భక్తులు నమ్ముతారు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శశ్వికశ్రీ యూట్యూబ్ ఛానల్.